ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్. నేను అక్యుపంక్చర్ అండ్ మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ ఎక్స్పర్ట్‌ని. గత 18 సంవత్సరాలుగా నేను సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్, బంజారా హిల్స్ రోడ్ నంబర్ 2లో ప్రాక్టీస్ చేస్తున్నాను. సో, చాలామందికి మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ అంటే అవగాహన లేకపోయుండొచ్చు. మన వేల సంవత్సరాల నుంచున్న సా అంటే చాలా గొప్ప సాంప్రదాయ వైద్యాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రీయంగా నిరూపితం చేసి, మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా మోడర్న్ మెడిసిన్ కంటే కూడా ఆధునికమైన మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్‌ని ఇప్పుడు మన ముందు తీసుకొచ్చింది. దీంట్లో ఈ వైద్యం గొప్పతనం ఏంటంటే, ఏ స్టేజ్‌లో అయినా కూడా ఇది ప్రివెంట్ చేయగలదు, క్యూర్ చేయగలదు. అండ్ 95% అన్నెసెసరీగా మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉండదు. 90% శస్త్రచికిత్సలు కూడా చేయాల్సిన అవసరం ఉండదు. సో, అలాంటి గొప్ప వైద్య విధానం మన హైదరాబాద్‌లో మనకిప్పుడు అందుబాటులో ఉంది. సో, ఫస్ట్ థింగ్ ఇప్పుడు మనం అవగాహన కలిగించబోతున్న టాపిక్ వచ్చేసి వెన్ను సమస్యలు. అంటే స్లిప్ డిస్క్ గానీ, లేకపోతే వెన్నుకు సంబంధించిన మెడ నొప్పి, నడుము నొప్పి, చాలా రకాల సమస్యలతో మనం ప్రతి ఒక్కరం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మనం కంపల్సరీ ఈ ప్రాబ్లమ్‌తో బాధపడతా ఉంటాం. వయసుతో నిమిత్తం లేకుండా ఓల్డ్ ఏజ్‌లో గానీ, యంగ్ ఏజ్‌లో గానీ ప్రతి ఒక్కరికి ఈ వెన్ను సమస్య అనేది సర్వసాధారణంగా మారిపోయిందని మనం చెప్పుకోవచ్చు. సో, చూసుకుంటే మనము ఒక 5 స్టేజెస్‌లో ఈ ప్రాబ్లమ్ డెవలప్ అవుతా ఉంటుంది. అసలు ఈ ప్రాబ్లమ్ డెవలప్ అవ్వడానికి కారణాలేంటి అని చాలామందికి ఒక అపోహ ఉంది. ఏంటంటే, నేను కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చుంటాను కాబట్టే నాకు వెన్ను సమస్య వచ్చింది. లేదా నాకు బైక్ ఎక్కువ నడపడం వల్లనే నాకు ఈ సమస్య వచ్చింది. అండ్ ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఏ పని చేయకుండా ఉన్న వాళ్ళకి కూడా ఈ సమస్య వస్తా ఉంది. సో, మీ వర్క్‌తోని కొంచెం ఒక 20% మీ లైఫ్ స్టైల్ కొంత కాంట్రిబ్యూట్ చేస్తే, దానికంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్ మీ ఆహారము, మీ జీవన విధానము, మీ జీవన శైలి అనేది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎందుకు వెన్నుపూస సమస్య రావడానికి ముఖ్య కారణాలు ఏంటి మనం చూసుకుంటే, ఇది మన మెడ భాగము, ఇది మన మధ్య భాగము, తర్వాత ఇది లోవర్ స్పైన్, ఇది సాక్రమ్ ఏరియా. సో, చూసుకుంటే మనకిక్కడ 3 హీట్ జంక్షన్స్ ఉన్నాయి. కార్డియోవాస్క్యులర్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, యూరినరీ సిస్టమ్. మనము టైంకి తినకపోయినా వీటిలో ఇన్‌ఫ్లమేషన్ అనేది క్రియేట్ అవుతా ఉంటుంది. అంటే బాడీలో ఆ జఠరాగ్ని అనేది తయారవుతుంది, హీట్ తయారవుతుంది, డ్రైనెస్ పెరుగుతా ఉంటుంది. సో, ఈ హీట్ అనేది పెరుగుతా ఉంది. అదే స్ట్రెస్‌కి గురైనా కూడా బాడీలో రకరకాలుగా యాసిడ్స్, ఇన్‌ఫ్లమేషన్ అనేది పెరుగుతా ఉంటుంది. లేదా రాంగ్ ఫుడ్స్ తిన్నా కూడా యాసిడ్ ఇన్‌ఫ్లమేషన్ పెరుగుతా ఉంది. సో, మీ జీవన విధానం ద్వారా ఈ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అనేది ఇంకా యాడ్ అయ్యి మనకు దీని మీద ఒత్తిడి కలిగిస్తా ఉంటుంది. సో, ఫస్ట్ ఈ యాసిడ్స్, ఇన్‌ఫ్లమేషన్‌ని మనము సరైన ఆహారము, జీవన విధానము ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. సెల్ఫ్ హెల్త్ కేర్ అనేది నేర్చుకుంటే వీటిని మనం చక్కగా నివారించుకోవచ్చు. సో, ప్రతి ఒక్కరు కూడా ఏ స్టేజ్‌లో ఉన్నాము అనంటే, ప్రతి ఒక్కరికి కూడా నొప్పి లేని వాళ్ళు కూడా ఫస్ట్ స్టేజ్ ఆర్ సెకండ్ స్టేజ్‌లో ఉన్నాం. ఎవ్వరి వెన్నుపూస రిపోర్ట్ తీసినా కూడా ఎంతో కొంత డ్యామేజ్ కంపల్సరీ కనపడుతుంది. కానీ ఎవరికి పెయిన్ అవుతుంది అంటే, ఎప్పుడైతే డిస్క్ జారిపోయి నరాల మీద ఒత్తిడి కలిగినప్పుడే మనం ఒకవేళ మెడ దగ్గర మనకు డిస్కులు జారిపోయాయి అంటే, మెడ దగ్గర బాగా తీవ్రమైన నొప్పులు, తలలో నొప్పులు, తల తిరగడం గానీ, లేదా వామిటింగ్ సెన్సేషన్స్ రావడం గానీ, లేదా భుజము లేదా చేతు తిమ్మిర్లు పట్టడం అనేది మనము సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. అదే మధ్య భాగంలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల విపరీతంగా మన వీపు భాగంలో క్రాంప్స్ వస్తూ ఉంటాయి. అలాగే మీ లోవర్ బ్యాక్‌లో మీకు ఒకవేళ డిస్క్ జారడం గానీ, డిస్క్ డ్యామేజ్ అవ్వడం గానీ, అక్కడ నరాలు ఒత్తిడి కలగడం వల్ల గానీ, నడుము నొప్పి, తీవ్రమైన నడుము నొప్పి రావడం గానీ, లేదా తుంటిలో నుంచి మన కాలు వరకు సియాటికా అనే ఒక నరం ఉంటుంది. ఆ పెద్ద నరం గానీ ప్రెస్ అయిందనుకోండి, కింది వరకు రేడియేటింగ్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో, ఆదిలోనే మనం ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్‌లో ఉన్నామని ప్రతి ఒక్కరం గ్రహించి, మన ఆహారం, మన జీవన విధానంలో మనం మార్పులు చేసుకొని, అంటే టైంకి తినడం, ఫస్ట్ 7-9 బ్రేక్‌ఫాస్ట్, 12-1 లంచ్, 6:30-7:30 డిన్నర్, టైమ్ టు టైమ్ తింటే బాడీలో ఇన్‌ఫ్లమేషన్ పెరగదు. దాంట్లో కూడా ఆరోగ్యకరమైన ఆహారం ఏంటో తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఎలాంటి ఆహారం తింటే అన్నెసెసరీగా బాడీలో యాసిడ్, ఇన్‌ఫ్లమేషన్ పెరగదో మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా లంచ్‌కి ముందు, డిన్నర్‌కి ముందు అట్‌లీస్ట్ సలాడ్స్ అన్నా తినడం అలవాటు చేసుకుంటే బాడీలో ఉన్న ఎక్సెస్ యాసిడ్, ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. అలాగే ఒకవేళ థర్డ్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, ఎక్కువసేపు కూర్చుంటే పెయిన్ అవుతా ఉంది, ఒత్తిడి వలుగుతా ఉంది, ఎక్కువసేపు కూర్చుంటే బ్యాక్ పెయిన్ వస్తా ఉంది. అంటే అక్కడ డీజనరేషన్ ఉంటుంది కానీ ఇంకా డిస్క్‌లు పూర్తిగా బయటికి రాలేదు. అంటే స్టిఫ్‌నెస్ క్రియేట్ అయింది.
డీజనరేట్ అయిపోయింది, డిస్కులు డీహైడ్రేట్ అయినాయి అని అర్థం. సో అక్కడ ఆ స్టేజ్లోనే మీరు ఒకవేళ మీరు అప్రోచ్ అవ్వగలిగితే, అంటే మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ అప్రోచ్ అవ్వగలిగితే మీ లోపల జరుగుతున్న డ్యామేజింగ్ వ్యవస్థను పూర్తిగా అదుపు చేసి ఆ స్టిఫ్నెస్ తగ్గించి ఆ డీహైడ్రేషన్ అయిన డిస్క్లన్నీ మళ్ళీ రీహైడ్రేట్ అయ్యి ఇంకా ఫర్దర్ డ్యామేజ్ని మనం నివారించవచ్చు అని మనం తెలుసుకోవాలి. అదే చాలా మంది చేసే తప్పు ఏంటంటే మోడర్న్ మెడిసిన్కి వెళ్ళిపోతారు, డైరెక్ట్గా వెస్టర్న్ మెడిసిన్కి వెళ్ళిపోయి డాక్టర్ గారు నాకు ఈ పెయిన్స్ వస్తున్నాయి అంటే డాక్టర్ గారు కామ్గా మీకు ఒక పెయిన్ కిల్లర్ రాసి ఇచ్చేస్తారు. పెయిన్ కిల్లర్ వాడడం వల్ల ఆ 2 రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోయేదాన్ని మనం పెయిన్ కిల్లర్ వాడి మన కిడ్నీలను ఇంకా ఎక్కువగా డ్యామేజ్ చేసుకోవడం, మన శరీరానికి ఇంకా యాసిడిటీ గురి చేసుకోవడము, మళ్ళీ పెయిన్ కిల్లర్స్ వాడడానికి కోసం మళ్ళీ ప్యాండీలో యాసిడిటీ కోసం మెడిసిన్స్ వాడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మితిమీరి ఇంకా ఎక్కువగా డ్యామేజెస్ అవుతాయి, మల్టిపుల్ కాంప్లికేషన్స్ యాడ్ అవుతూ ఉంటాయి. అలాగే 4th స్టేజ్కి వచ్చేసరికి డిస్కులు బాగా జారిపోయి నరాల మీద ఒత్తిడి పడి ఇంకా మన జీవన విధానాన్ని, మన జీవన శైలిని, మన వర్క్ని బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. సో ఈ స్టేజ్లో మనిషికి కొంచెం తన పనులు తను చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, చాలా తీవ్రంగా పెయిన్స్తోని సఫర్ అవుతూ ఉంటారు. సో ఈ స్టేజ్లో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంకా తీవ్రమైన పెయిన్ కిల్లర్స్ ఇవ్వడమా లేదా మీకు సర్జరీ చేసుకోమని సలహా ఇవ్వడం జరుగుతుంది. చూసుకుంటే సర్జరీ పరంగా సక్సెస్ రేట్ చూసుకుంటే 10లో 9 మంది తీవ్రంగా నష్టపోతున్నారు. మీరు గుర్తించుకోవాల్సింది ఏంటంటే మీ శరీరంలో జరుగుతున్న డ్యామేజింగ్ వ్యవస్థని మీరు చేసే సర్జరీ వల్లనో పెయిన్ కిల్లర్ వల్లనో ఆగదు. సో మీరు గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఒక మనిషి తీవ్రంగా కొడతా ఉన్నాడు, కొట్టడం వల్ల మీకు దెబ్బలు తగిలి పెయిన్స్ వస్తూ ఉన్నాయి, మీరు డాక్టర్ దగ్గర కట్లు కట్టించుకుంటున్నారు, పెయిన్ కిల్లర్స్ రకరకాలు వాడుకుంటా ఉన్నారు. మళ్ళీ కొడుతున్నాడు, మళ్ళీ డ్యామేజ్ అవుతుంది, మళ్ళీ కట్టించుకుంటున్నారు, మళ్ళీ కొడతా ఉన్నాడు, మళ్ళీ చేసుకుంటున్నారు. ఇదే పని నడుస్తూ ఉంటే డ్యామేజింగ్ వ్యవస్థను అదుపు చేయకుండా మీరు ఎప్పటికీ నయం అవుతారు అనేది ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన విషయం. ఇదే మాట ప్రతి ఒక్కరిని అడగాల్సిన విషయం. సో డ్యామేజింగ్ వ్యవస్థని, శరీరంలో జరుగుతున్న డ్యామేజింగ్ వ్యవస్థని సరిగ్గా గుర్తించగలిగే వైద్యం మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్. లోపల జరుగుతున్న డ్యామేజింగ్ వ్యవస్థని ఫస్ట్ గుర్తించి దాన్ని ఆపగలిగితే బాడీలో ఒకవేళ 3rd స్టేజ్ అనుకోండి, ఏ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, కేవలం డ్యామేజింగ్ వ్యవస్థను ఆపితే పూర్తిగా నయం అయిపోతారు. అదే 4th స్టేజ్లో కొంత డ్యామేజ్, బలహీనత అనేది వెన్నుపూసలో వచ్చేస్తుంది కాబట్టి దాన్ని స్ట్రెంథెన్ చేసుకుంటూ కేవలం కొన్ని ఎక్సర్సైజ్లో లేదా కొన్ని నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్, ఒకవేళ డిస్క్లు బాగా జారిపోయి నరాలు ఎక్కువ కంప్రెషన్లో ఉంటే కొద్దిపాటిగా మైల్డ్ ట్రీట్మెంట్స్ ఒక 1 month 2 months ట్రీట్మెంట్ తీసుకుంటే పూర్తిగా నయమైపోయి మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. అలాగే 4th to 5th స్టేజ్కి వచ్చేసరికి మీరు అడుగుదీసి అడుగేసే పరిస్థితిలో కూడా ఉండరు, మీ పనులు మీరు చేసుకునే పరిస్థితిలో ఉండరు. ఖచ్చితంగా ఆపరేషన్ తప్ప మీకు ఇంకో ప్రత్యామ్నాయమే లేదు అన్నట్టు ప్రతి డాక్టర్ కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు చెప్పడంలో తప్పేం లేదు, ఎందుకంటే వాళ్ళ వైద్యమే అది. సో అక్కడ మనకు మాత్రం 10లో 9 మంది నష్టపోతున్నారు. ఆ ఒక్కరి పరిస్థితి కూడా లోపట స్క్రూలు వేయడము, లేకపోతే ఆ డ్యామేజ్ వల్ల వాళ్ళకి జరిగిన సర్జరీ వల్ల మళ్ళీ ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ కూడా వాళ్ళు ఫేస్ చేయాలి. అండ్ ఆ డ్యామేజ్ అక్కడితో ఆగిపోదని మీరు అందరూ మళ్ళీ ఇప్పటికీ నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదు, ఇంకొక డ్యామేజ్ అనేది జరుగుతూనే ఉంటుంది కంటిన్యూగా. సో అలా శస్త్రచికిత్స చేసుకొని ఆ రోజు పూట గడిపినా పూర్తి నయం కావట్లేదని చెప్పి మీరు అందరూ గ్రహించాలి. సో ఆ స్టేజ్లో అయినా మా దగ్గర పేషెంట్స్ ఉంటారు, ఆ స్టేజ్లో వచ్చే వాళ్ళు కూడా కంప్లీట్గా, ఎందుకంటే వాళ్ళు కదిలినా, ముందరకు వంగినా, బరువెత్తినా డ్యామేజ్ అయిపోయే పరిస్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళని కంప్లీట్గా ఒక 3-4 months బెడ్ రెస్ట్లో ఉంచి, బెడ్ రెస్ట్లోనే డీకంప్రెషన్ ట్రీట్మెంట్, ఆక్యుపంక్చర్ ద్వారా డీకంప్రెషన్ ట్రీట్మెంట్, లేదా ఇంకా మా దగ్గర కైరోప్రాక్టిక్లో కూడా అడ్వాన్స్డ్ కైరోప్రాక్టిక్, అంటే మీరు ఈ మధ్య బాగా చూస్తూ ఉన్నాడు, మెడలు ఇరవడము, వెన్నుపూస ఇరవడము, లేకపోతే రకరకాలుగా చేస్తూ ఉన్నారు. అది 2nd స్టేజ్ 3rd స్టేజ్లో ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోవాల్సిన వైద్యం అండి. 3rd స్టేజ్ దాటిపోయిన వాళ్ళు ఎవరు చేసుకున్నా ఈ ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. అలా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా విదేశాల్లో ఉన్నారు. సో దయచేసి మీరు ఏ స్టేజ్లో ఉన్నారని గ్రహించకుండా ఎవరి దగ్గర డైరెక్ట్గా కైరోప్రాక్టిక్ చేయించుకోకండి. అండ్ కైరోప్రాక్టిక్లో కూడా నాన్ ఇన్వేజివ్, అంటే అలా ఇరవకుండా చేయకుండా వెన్నుపూసలో ఎంతవరకు సెట్ చేయాలో అంతవరకే మేము సెట్ చేసేలాగా, ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఏ దుష్ప్రభావం లేకుండా వెన్నుపూసని డిస్క్ డీకంప్రెషన్ ట్రీట్మెంట్ని ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ద్వారా, అడ్వాన్స్ ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్, మీరు ఇంటి దగ్గర ఉన్న ఆక్యుపంక్చర్ చేసే వాళ్ళకి ప్రైమరీ హెల్త్ కేర్ నాలెడ్జే ఉంటుంది. సో ప్రైమరీ లెవెల్లో ఉన్న వాళ్ళు ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చేయలేరు. సో డిస్క్ డీకంప్రెషన్ ట్రీట్మెంట్ అనేది అంత ఈజీ జాబ్ కాదు, అది చాలా అడ్వాన్స్డ్ ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్స్,
నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ నేర్చుకున్న వాళ్ళు మాత్రమే ఇవి చేయగలరు. సో ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ట్రై చేయకండి. సో మన దగ్గర హైదరాబాద్లో మంచి ఎక్స్పర్టైజేషన్ మన దగ్గర అందుబాటులో ఉంది. వితౌట్ సర్జరీ కొన్ని వేల మందికి మనము డిస్క్ డీకంప్రెషన్స్ చేసి వాళ్ళు మళ్ళీ నార్మల్కి తీసుకొచ్చాం. ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి, ఒకవేళ వెన్నుపూస కొంచెం తేడాగా సెట్ అయిందంటే డిస్క్ సెట్ అవ్వదు. కేవలం నరం మీద ఉన్న ఒత్తిడి మాత్రమే తొలగించగలం. అలాంటప్పుడు డిస్క్ అలాగే ఉంటుంది కానీ నరాన్ని మాత్రమే పక్కకి జరిపే విధానం కూడా ఆక్యుపంక్చర్లో ఉంది. సో అది గుర్తించుకోండి. అంటే కొన్ని కేసెస్లో అడ్వాన్స్ స్టేజ్లో డిస్కులు జరగవు. సో అదే అర్లీ స్టేజ్లో అయితే డిస్కులు సెట్ చేయొచ్చు. అడ్వాన్స్ స్టేజ్లో మనం చేయగలిగేది ఏంటంటే నరాల మీద ఉన్న ఒత్తిడిని తగ్గించడానికి నరాన్ని పక్కకు జరిపే టెక్నిక్ కూడా ఈ వైద్యంలో ఉంది. సో అలాంటి అడ్వాన్స్డ్ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ని కూడా మనం ఈ వైద్యంలో చేయగలుగుతాము. అందు గురించే డిస్కులు పక్కకి జరిగినా పేషెంట్స్కి పూర్తిగా పెయిన్ అనేది తగ్గిపోతుంది. అండ్ మళ్ళీ ఇది రిపీట్ అవుతుందా అని చాలామంది ప్రశ్న కూడా ఉండొచ్చు. సార్, ఇది మేము చేసేది సర్వీసింగ్ మాత్రమే. మెయింటెనెన్స్ అనేది పేషెంట్స్కి ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. మెయింటెనెన్స్ అంటే ఏంటి? మీ ఆహారం, మీ జీవనశైలి సరిగ్గా ఉంటే మీకు ఇది వచ్చేది కాదు. సో మేము సర్వీసింగ్ చేసి మళ్ళీ నార్మల్ హెల్త్కి తీసుకొస్తాము. మీ ఆహారం, జీవనశైలిని మీరు కరెక్ట్గా పాటిస్తే మళ్ళీ ఎప్పటికీ ఇది డ్యామేజ్ అవ్వదు. సో మేము 15-16 సంవత్సరాల కిందట సర్జరీ ఉన్న పేషెంట్ అడ్వైస్ చేసిన పేషెంట్స్ కూడా మేము నయం చేస్తే వాళ్ళకి ఇప్పటికి కూడా చిన్న సమస్య కూడా తిరిగి రాలేదు. అంటే ఇక్కడ కేవలం మా పాత్రే కాదు, పేషెంట్ పాత్ర కూడా ఈక్వల్గా ఉంటుందని గుర్తించుకోవాలి. అండ్ ఇలా వైద్యం జరిగితేనే సస్టైనబుల్గా ఉంటుంది, లైఫ్ లాంగ్ కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ అవుతుందని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలా. సెకండ్, థర్డ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు చాలా మంది పెయిన్ కిల్లర్స్ తీసుకోకుండానే కేవలం యాక్యుప్రెషర్ పాయింట్స్తోనే మనం పెయిన్ని కంట్రోల్ చేయొచ్చు. థర్డ్ స్టేజ్ దాటిన వాళ్ళకి ఇది పనికిరాదు, ఎందుకంటే స్టేజెస్ పెరుగుతున్న కొద్ది కాంప్లికేషన్స్ యాడ్ అవుతాయి. సో బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఈ 2 వేళ్ళు ఏవైతే ఉన్నాయో, రింగ్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ మధ్యలో ఒక గీత గీసుకోండి. ఇలా ఒక గీత గీసుకొని ఈ కింద భాగం అనేది లోవర్ బ్యాక్, ఇది అప్పర్ బ్యాక్, అండ్ ఇది వచ్చేసి మీ మెడ. ఈ వేలు, బొటన వేలు వెనక వైపు వచ్చేసి మెడ. సో మా దగ్గర ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఈ ఇన్స్ట్రుమెంట్స్తోని మీరు ఇలా ప్రెస్ చేసుకున్నారనుకోండి, ఇది లో బ్యాక్ సంబంధించింది. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఈ ప్రెషర్ పాయింట్స్ ఒత్తడం వల్ల ఇన్స్టెంట్గా రిలీఫ్ వచ్చేస్తుంది. అది కూడా ఏ పెయిన్ కిల్లర్ అవసరం లేకుండా. మధ్య భాగంలో చాలా మందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతోని భుజాల నొప్పులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో ఈ స్కాపులర్ రీజన్లో ఉన్న నొప్పులని ఈ మధ్య భాగంలో మనం ప్రెషర్ పాయింట్స్ చేస్తే సరిపోతుంది. అదే మెడ భాగంలో వచ్చేసి ఈ బొటన వేలు వెనక భాగం మొత్తం కూడా మీరు ఇలా పై నుంచి కింది వరకు ఇలా ప్రెస్ చేస్తూ ఉండండి. సో మీ దగ్గర ఇలాంటి ఇన్స్ట్రుమెంట్ లేకపోతే పెన్ కానీ పెన్సిల్తో కానీ ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేసి ఇలా మసాజ్ చేసుకోండి, లేదా ఇలా ప్రెస్ చేసుకోండి, మెల్లిగా ప్రెస్ చేసుకోండి ఇలా. సో ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల కూడా కరెక్ట్ పాయింట్ తగిలినప్పుడు మీకు ఇన్స్టెంట్గా పెయిన్ వస్తుంది. అది తగిలే వరకు ఒక హాఫ్ మినిట్, 1 మినిట్, 5 మినిట్స్ మీరు కంటిన్యూగా మసాజ్ చేస్తూ ఉండండి, ఇన్స్టెంట్గా పెయిన్ రిలీఫ్ వచ్చేస్తుంది. సో పెయిన్ కిల్లర్స్ అస్సలు వాడాల్సిన పని లేదు. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ ఉన్న వాళ్ళకి అక్యూట్ పెయిన్సే ఉంటాయి కాబట్టి ఇన్స్టెంట్గా ఉపశమనం వస్తుంది. లేదా ఏదైనా జెండు బామ్ కానీ లేదన్నా ఏదైనా ఆయిల్ హాట్ ప్యాక్స్ ఉంటాయి కదా, ఆయిల్ పెట్టేసి హాట్ ప్యాక్ పెట్టుకోవడం వల్ల కూడా అక్కడ ఉన్న లోకల్ ఇన్ఫ్లమేషన్, మజిల్లో ఉన్న ఇన్ఫ్లమేషన్స్ తగ్గి ఇన్స్టెంట్గా ఉపశమనం వస్తుంది. థర్డ్ స్టేజ్ దాటిన వాళ్ళు ఖచ్చితంగా ఇంకా యాక్షన్లో దిగాల్సిందే. పూర్తిగా నయం చేసుకోవడానికి వాళ్ళు ముందు అడుగు వేస్తేనే వాళ్ళకు ఆరోగ్యం, ఆయుష్ పెరుగుతుంది. అండ్ ఈ వైద్యం గురించి అందరికీ తెలిసేలాగా ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి సమస్యతో ఏదో ఒక స్టేజ్లో ఇబ్బంది పడుతూనే ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ హెల్త్ లిటరసీ అనేది తెలియాలి. అంటే మన ఇంట్లో ఎవరికైనా ఇది ఉపయోగపడవచ్చు, లేదా మనకే ఉపయోగపడవచ్చు. దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేసి అందరూ కూడా చైతన్యవంతం అవ్వాలని, అందరూ ఈ అనవసరమైన శస్త్రచికిత్సలకు దూరంగా ఉండి స్టార్టింగ్ స్టేజ్లోనే, ప్రైమరీ లెవెల్లోనే, అక్యూట్ లెవెల్లోనే మీరు వైద్యాన్ని చేసుకొని చాలా హ్యాపీగా మీ జీవనాన్ని కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్.